చిత్తూరు జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందుకొని పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అక్కడికి చేరుకున్న స్థానికులు మద్యం బాటిళ్లపై పడ్డారు. దొరికిన వారు దొరికినంత మేరకు బాటిళ్లు పెట్టెలను తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక కొంతమంది జోలెల్లో, మరికొందరు బట్టల్లో, స్కూటర్లు, ఆటోల ద్వారా మద్యం తరలించగా ఇంకొందరు పెట్టెలతోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం స్థానికంగా చర్చాంశంగా మారాయి. చిత్తూరు జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే స్థానికులు మద్యం బాటిళ్లపై పడ్డారు. దొరికిన వారు దొరికినంత మేరకు బాటిళ్లు, పెట్టెలను తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక కొంతమంది జోలెల్లో, మరికొందరు బట్టల్లో, స్కూటర్లు, ఆటోల ద్వారా కూడా మద్యం తరలించగా ఇంకొందరు పెట్టెలతోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మద్యం బాటిల్తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో అక్కడున్న స్థానికులంతా మద్యాన్ని పూర్తిగా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? మాధవి, చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. లిక్కర్ లోడుతో వెళుతున్న ఒక వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో అక్కడే ఉన్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ మద్యం బాటిల్ తీసుకునేందుకు ఎగబడిన దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాము. దొరికిన వారు దొరికినంత మేరకు ఆ బాటిళ్లను, పెట్టెలను కూడా తీసుకువెళ్లిపోయారు. కొందరు కేవలం అక్కడ పురుషులే కాకుండా కొంతమంది మహిళలు కూడా అటువైపు వెళ్తున్న వాళ్ళు, అటు గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ బాటిళ్లను తీసుకునేందుకు పోటీ పడ్డారు. కొందరు చేతులతో తీసుకెళ్తే మరికొందరు తమ బట్టల్లోనూ, స్కూటర్లోనూ, ఆటోల్లో కూడా తీసుకువెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవైపు వాహనం పడిపోయి అతను ఆటో డ్రైవర్ స్వల్పంగా గాయపడి దానికి సంబంధించి అతను వాహనానికి సంబంధించి డ్రైవర్ ఇబ్బంది పడుతున్నా కూడా అవేమి లెక్క చేయకుండా కేవలం ఆ కింద పడిన ఈ మద్యం బాటిల్ కోసం జనం ఈ విధంగా ఎగబడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తర్వాత ఆ వాహనాన్ని అక్కడ నుంచి తొలగించి అక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఈ ఘటన పైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ దృశ్యం అయితే ప్రస్తుతం అక్కడ వాహనం పడిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు సహాయం చేయాల్సింది పోయి ఈ విధంగా జనం దొరికినంత మేర అక్కడ దోచుకునే దానికి అక్కడికి రావడం మాత్రం ప్రస్తుతం సమాజంలో ఉన్న కొన్ని ఈ పరిస్థితికి అడ్డం పట్టిందని కూడా చెప్పొచ్చు. మాధవి, మరి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అండ్ డ్రైవర్ కి ఎలా ఉంది ప్రస్తుతం? పోలీసు అయితే ఇది మినీ లారీ అక్కడ వెళ్తుండగా కూడా అతి వేగానికి అదుపు తప్పినట్టుగా తెలుస్తుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఈ రోజు తెల్లవారుజామున ఆ అతి వేగంతో అక్కడ వాహనం అయితే అదుపు తప్పి పక్కకు వాలిపోయింది. అయితే వెంటనే అక్కడ ఆ సమయం ఉదయం తెల్లవారుజామున కావటంతో వెంటనే పోలీసులు అయితే అక్కడికి చేరుకోలేదు.
దీంతోనే ఈ సమయంలోనే మిగతా గ్రామస్తులంతా చేరి అక్కడున్న మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే డ్రైవర్ కి అయితే పెద్దగా గాయాలైతే ఏం కాలేదు. డ్రైవర్ తో పాటు మరో నలుగురు కూడా ఆ వాహనంలో ఉన్నారు. వాళ్ళు తిరిగి ఆ బాటిల్స్ ని వాటికి సంబంధించిన పెట్టెలను వాటిని సర్దుకునే లోపే ఈ బలవంతంగా మిగతా గ్రామస్తులు కానీ అటు దారిని పోయి వెళ్లేవారు కానీ ఈ విధంగా వాటిని దోచుకు వెళ్ళిపోయిన ఘటన అయితే చోటు చేస్తుంది. మాధవి. థ్యాంక్ యూ వర్మ.